హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాసక్ ట్యాప్ సమీపంలో న్యాయవాది మోయినుద్దీన్పై గుర్తు తెలియని వ్యక్తులు కారుతో దాడికి పాల్పడ్డారు. ఇంటి నుండి బయటకు వచ్చిన వెంటనే కారుతో ఢీకొట్టిన దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన లాయర్ మోయినుద్దీన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టారు. పాత వైరం కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాసప్ ట్యాంక్ సమీపంలో న్యాయవాది మోయినుద్దీన్ పై గుర్తు తెలియని వ్యక్తులు కారుతో దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టారు. పాత వైరం కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కీర్తి అందిస్తారు. కీర్తి, ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకుంటే కనుక నాన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మసాబ్ ట్యాంక్ వద్ద అడ్వకేట్ మొయిద్దీన్ మీద హత్యాయత్నం అయితే జరిగింది. అతను వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి కారులోనికి ఎక్కే టైంలోని ఒక అగంతకుల యొక్క కార్ అయితే వచ్చి వేగంగా అతన్ని ఢీ కొట్టడం అయితే జరిగింది. ఈ ప్రమాదంలోనైతే కూడా మొయిద్దీన్ బాగా గాయపడినట్టుగా కూడా మనకి సీసీ కెమెరాల్లో కూడా కనిపిస్తుంది. అయితే అతన్ని వెంటనే కూడా సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే స్థానికులు వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు. ఇప్పుడు ప్రస్తుతానికి అతని పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందనేది కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా తను కేసు టేకప్ చేస్తున్నాడా? అటువంటి కోణంలో ఏదైనా పోలీసులు ఆధారాలు ఏదైనా సేకరించారంట? ఆ కేసుకు సంబంధించిన వాళ్ళు ఏవైనా ఇలాంటి అటాక్ చేసినట్టుగా ఏదైనా చెప్తున్నారా? ప్రస్తుతానికైతే ఎవరైతే వాహనంతో ఢీ కొట్టారో అది ఎవరనేది ఆ వాహనం తాలూకు డీటెయిల్స్ అయితే తెలుసుకునే పనిలో అయితే పోలీసులు ఉన్నారు. ఇంకా ఈ ఘటనకు పాల్పడిన వాళ్ళు ఎవరనేది కూడా వివరాలు అయితే తెలియాల్సింది. పోలీసులు అయితే దర్యాప్తు జరుపుతున్నారు. రైట్. ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదు చేశారా? ఇంకా ఎవరైనా అనుమానిస్తున్నట్టు పోలీసులు ఏదైనా తెలిపారా? ఎఫ్ఐఆర్ అయితే కనుక హిట్ అండ్ రన్ గా కింద అయితే కేసు అయితే మనకి నమోదు అయితే అయ్యింది. కానీ ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అనక